విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నేనేమో ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, మీరు మాత్రం నన్ను పట్టించుకోరు. చచ్చా, అదేం మాట భార్గవి. నేను అందరిలాగా మనసులో ఉన్నది తొందరగా బయట పెట్టలేను. అంత మాత్రాన నిన్ను పట్టించుకోనని ఎందుకు అనుకుంటున్నావు? పోన్లేండి, ఆ మాట అన్నారు చాలు. అవును, ఎలాగూ లంచ్ టైం అయింది, బయటికి వెళ్ళి భోంచేసొద్దామా? బయటికా? వద్దులే. ఈ టెన్షన్లో బయటికి వెళ్ళినా తృప్తిగా భోజనం కూడా చేయలేం. సర్లేండి, ఉదయం నుంచి ఆ టెండర్ పని మీదే ఉన్నారు కదా, బయటికి వెళ్తే కాస్త చేంజ్ ఉంటుందని అన్నాను. మీకెలాగో క్యారియర్ వచ్చేస్తుందిగా, మీ పని మీకు ముఖ్యం, చూసుకోండి. మీ పనయ్యాక మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏమిటో చెప్పు. మా శిరీష స్కాలర్షిప్కి ట్రై చేస్తుంది. ఈ ఫామ్ ఏదో నింపివ్వాలట. ఈ కాలమ్స్ అవి నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. మీరు ఫిలప్ చేసిస్తే రేపు కాలేజ్లో ఇచ్చేస్తుంది. ఈ స్కాలర్షిప్ గనుకొస్తే కొంతవరకు మాకు ఖర్చు కలిసి వస్తుంది. అది అక్కడ పెట్టు భార్గవి, రేపటితో ఈ పని అయిపోతుందిగా. లేజర్గా ఫిలప్ చేసి ఇస్తాను. వద్దులేండి, రేపే లాస్ట్ డేట్. వారం రోజుల నుంచి అది చెప్తున్నా నేను పట్టించుకోలేదు. అయినా మీరు బిజీగా ఉన్నారని తెలిసి కూడా అడగడం నాదే బుద్ధి తక్కువ. ఎలాగూ నేనే తంటాలు పడతాను. తప్పులొస్తే ఏమవుతుంది? స్కాలర్షిప్ రాదు, అంతేగా. ఏదో ఖర్చు తగ్గుతుందని ఆశపడ్డాను. దానికోసం స్కాలర్షిప్ పోగొట్టుకోవడం ఎందుకు భార్గవి? రేపే లాస్ట్ డేట్ అంటున్నావుగా, ఏది ఆ ఫామ్ లైవ్? థ్యాంక్ యూ. మీ ఓపిక్కి జోహార్లు బాబు. ఉదయం నుంచి సీట్లోంచి కదలకుండా కూర్చొని పని చేస్తూనే ఉన్నారు. ఆఫీస్ టైం కూడా దాటిపోయింది. ఇప్పటికైనా లేస్తారా? ఇది అయిపోతే మంచిది కదా భార్గవి. అవుతుంది బాబు, మీరు ఇలా టెన్షన్ పడితే అయ్యే పనులు కూడా అవ్వవు. మీతో బయటికి వెళ్దామని నేను లంచ్ కూడా తెచ్చుకోలేదు. ఇప్పటికైనా మీరు బయటకు వస్తే టిఫిన్ అయినా చేద్దాం. నేనుంటే మీకు డిస్టర్బెన్స్ కాబట్టి నేను అలా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు వచ్చి మీ పని కంటిన్యూ చేసుకోవచ్చు. నాకు రావాలనే ఉంది భార్గవి, కానీ ఇంకా కానీలు గిన్నెలు వదిలేండి, ముందు లేవని చెప్తాను. 1 సెకండ్.
నేనేదో మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్తున్నట్టు ఫీల్ అయిపోకండి బాబు. అంతగా అవసరమైతే నేను కూడా ఇంటికి వెళ్లకుండా మీతో పాటే వచ్చి మీకు హెల్ప్ చేస్తాను, సరేనా? ఆ మాట అన్నావుగా, చాలు, పద వెళ్దాం. భార్గవి, ఆఫీస్ టైం అయిపోయింది, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? వెళ్తున్నాను మేడం. దీపక్, నువ్వేదైనా పని మీద బయటికి వెళ్తున్నావా? టెండర్ వర్క్ పూర్తి కాకుండా నేను ఎక్కడికి వెళ్తానమ్మా? కూర్చొని నడుము లాగుతుంటే బయటకు వచ్చాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను వస్తాను. అమ్మా, ఏమైందమ్మా? అమ్మకు మళ్ళీ కడుపు నొప్పి వచ్చిందక్క. నొప్పితో బాధపడుతుంటే డాక్టర్ గారిని తీసుకొచ్చాను. ఏమైంది డాక్టర్? మీ అమ్మగారికి అల్సర్ ఉంది కదమ్మా, అందుకే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. తొందరగా ఆపరేషన్ చేస్తే మంచిది, లేకపోతే అది ముదిరిపోయే ప్రమాదం ఉంది. ఆపరేషన్ చేయించే ప్రయత్నంలోనే ఉన్నాం డాక్టర్. ఇప్పుడు వాడుతున్న మందులు చాలా, కొత్తగా ఏమైనా రాసిస్తారా? మందులతో తగ్గే స్టేజ్ దాటిపోయిందమ్మా. సరే, ప్రస్తుతానికి ఇవే మందులు వాడుతూ ఉండండి. ఆపరేషన్ వీలైనంత తొందరగా చేస్తే మంచిదమ్మా. ఖర్చు ఎంత అవుతుంది డాక్టర్? సుమారుగా 40,000 అవుతుంది. నేను వస్తానమ్మా. ఆపరేషన్కి 40,000 అవుతుందా? ఎలాగూ వయసు అయిపోయింది, నాకెందుకమ్మా ఈ ఆపరేషన్? అంత డబ్బు కావాలంటే మళ్ళీ నువ్వు అప్పు చేయాలి. శీర్ష చదువు మధ్యలోనే ఆగిపోతుంది, నీకు మళ్ళీ బాధలు తప్పవు. ఆపరేషన్ అయినా బతుకుతానన్న నమ్మకం నాకు లేదు. ఉన్నన్నాళ్ళు ఇలాగే గడిపేస్తాను. ఇప్పటికీ నా అనారోగ్యంతో నీకు పెద్ద బరువైపోయాను. ఏమిటమ్మా మాటలు? మా గురించి ఆలోచించే నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు. ఇదివరకైతే ఉద్యోగం లేక అప్పులు చేసాం, తీర్చలేక బాధపడ్డాం. ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం ఉంది కదమ్మా, అప్పు చేసినా మెల్లగా తీర్చుకోవచ్చు. అయినా నువ్వు ఇవన్నీ ఆలోచించి నీ ఆరోగ్యం మరింత పాడు చేసుకోకు. డబ్బు సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను.
హలో, నేను రోజన్ మాట్లాడుతున్నాను. నేను భార్గవిని మేడం. ఫోన్ చేయడానికి నీకు ఇప్పటికి తీరిక దొరికిందా? అంత బిజీ అయిపోయావా? అది కాదు మేడం. ఎక్స్ప్లెనేషన్స్ అనవసరం. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ఏమిటో ఫోన్ చేసి చెప్పమన్నాను. నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, ఏమనుకోవాలి? నా మాట అంటే నిర్లక్ష్యమా? నీ ఫోన్ కోసం పనులన్నీ మానుకుని నేను వెయిట్ చేస్తూ కూర్చోవాలా? మాట్లాడవే. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? వాళ్ళ టెండర్ సబ్మిట్ చేశారా? ఆ ప్రిపరేషన్లోనే ఉన్నారు మేడం. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గులేదు? నిన్నక్కడ పంపించింది దేనికి? ఆ పనిలోంచి దీపక్ని డైవర్ట్ చేయకుండా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? పక్క నుండి సలహాలు ఇస్తున్నావా, ప్రేమ వరకపోస్తున్నావా? అదేం లేదు మేడం. దీపక్ని పని నుంచి తప్పించి నాతో పాటు బయటికి తీసుకువెళ్ళడానికి మాక్సిమం ట్రై చేశాను. కానీ అంతలో లక్ష్మీదేవి రావడంతో నేనేమీ చేయలేకపోయాను. ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశావు? ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళ టెండర్ సబ్మిట్ చేయడానికి వీల్లేదు. చేయకుండా చూడాల్సిన బాధ్యత నీది. నీ చేతకంతనంతో ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి వెళ్ళిందో నిన్నంత తేలిగ్గా వదలను. మొత్తం ఇంతవరకు నీకు ఇచ్చిన డబ్బంతా కక్కిస్తాను. నీ బతుకు బజార్న పడేస్తాను. పెళ్లి కావాల్సిన దానివి నలుగురిలో అల్లరైపోతే నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో. ప్లీజ్ మేడం, నా మీద నమ్మకం ఉంచండి. మీరు అప్పచెప్పిన పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాను. దీపక్ని ఈ టెండర్ సబ్మిట్ చేయకుండా చేస్తాను. నాకు కావాల్సింది మాటలు కాదు, చేతలు. ముందు పని చేసి చూపించు. అలాగే మేడం. చిన్న రిక్వెస్ట్ మేడం. ఏమిటి? మా అమ్మగారికి ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని డాక్టర్ గారు చెప్పారు. ఎలాగైనా డబ్బు సహాయం మీరే చేయాలి మేడం. అప్పచెప్పిన పని పూర్తి చేస్తే ఆపరేషన్కి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. అందులో ఫెయిల్ అయితే చేతులు కాళ్ళు పట్టుకుని బతిమాలినా చావు ఖర్చులకు కూడా డబ్బివ్వను. చెప్పింది అర్థమైందా? అంతేకాదు, నువ్వు అందులో ఫెయిల్ అయ్యావో పోస్ట్ మార్టం చేసి నీ అంతు చూస్తాను. మొత్తం ఫ్యామిలీ అంతా రోడ్డు మీద అడుక్కు తినేలా చేస్తాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో ఆలోచించుకో. చెప్పిన పని పూర్తయితేనే మళ్ళీ ఫోన్ చేయి. లేదు కాదు అని చెప్పడానికి మాత్రం చేయకు. హడావుడిగా ఆఫీస్ కను బయలుదేరి తిరిగి వచ్చేసావేంటి? బస్సు స్ట్రైకా? అదేమీ లేదమ్మా. అర్జెంటుగా చేయాల్సిన పని ఒకటి గుర్తుకొచ్చి అది చేసి వెళ్దామని తిరిగి వచ్చాను. నాకు కొంచెం కాఫీ ఉంటే ఇస్తావా? హలో భార్గవి, నువ్వా? బిజీ కాదు, గజి బిజీ. టెండర్ పేపర్స్ చూస్తున్నాను. రాత్రంతా వర్క్ చేసి మొత్తానికి ఫైనలైజ్ చేశాం. సాయంత్రంలోగా సబ్మిట్ చేసేస్తే ఈ టెన్షన్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వచ్చు. చెప్పు, ఏంటి సంగతులు? ఏంటి, వెంటనే బయలుదేరి రావాలా? ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేను. భార్గవి, భార్గవి, ఏమిటి రానన్నానని అప్పుడే అలక? పనేమిటో చెప్పు. వస్తే గాని చెప్పవా? అదిగో అదే, ఆ మాటలే వద్దు. ఓకే ఓకే, వస్తున్నాను. సరేనా? అలక తీరినట్టేనా? బయలుదేరుతున్నాను. టెండర్కి సంబంధించిన ఫైల్ రెడీ అయిపోయిందా? గుడ్, వెంటనే తీసుకురా. సార్, అన్ని టైప్ చేశాను. ఎన్ని కాపీలు ఉన్నాయి? మొత్తం 3 కాపీలు ఉన్నాయి సార్. కంపేర్ చేశారా? చేశాను సార్. తప్పులేం లేవు కదా? లేవు సార్. ఓకే, యూ కెన్ గో నౌ.
భార్గవి భార్గవి అక్కేని పిలుస్తాను, కూర్చోండి. ఎలా ఉన్నారు బాబు? బానే ఉన్నానండి. మీ అమ్మగారు వాళ్ళు బాగున్నారా? అందరూ బాగున్నారండి. మీరు మందులు అవి వాడుతున్నారా? ఎన్ని వాడినా ప్రయోజనం ఏముంది బాబు? ఖర్చు తప్ప ఆరోగ్యం మాత్రం బాగుపడటం లేదు. డాక్టర్లు ఆపరేషన్ చేస్తే గానీ లాభం లేదు అంటున్నారు. ఆపరేషన్ చేయించుకోలేకపోయారా? ఎక్కడ బాబు, పాత అప్పులన్నీ తీర్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము. ఏ దేవుడో పంపించినట్టు మీరు మా ఇంటికి వచ్చి మా పరిస్థితులు చూసి జాలిపడి మా భార్గవికి ఉద్యోగం ఇచ్చారు. మీరు గనక ఈ సహాయం చేసి ఉండకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళమో. అదేం లేదండి, ఆ సమయానికి మా ఆఫీసులో ఖాళీ ఉంది కాబట్టి ఇవ్వగలిగాను. అది సరే అండి, తొందరగా రమ్మని భార్గవి ఫోన్ చేస్తే వచ్చాను. లోపల తను ఏం చేస్తుంది? తయారవుతుందనుకుంటాను, పిలుస్తాను నేను బాబు. భార్గవి, భార్గవి.